తాట తీయాలి. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి చెప్పింది, ఒక 100 రోజులు విడిచిపెట్టండి, ఏం మాట్లాడకండి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా కూర్చోవాలి, వాళ్ళు కూడా చదువుకున్నాక మాట్లాడదాము, 100 రోజుల్లో నిలబెడతాం, మాటలు నిలబెట్టుకుంటామని వాళ్ళు చెప్పిండ్రు. 100 రోజులు సమయం ఇద్దామని కేసీఆర్ గారు అన్నారు. మేము కూడా అంతే మర్యాదగా ఉన్నాం. వాళ్ళు గెలిచిన రోజు, మనం ఓడిపోయిన రోజు డిసెంబర్ 3 నాడు నేనే ప్రెస్కి మాట్లాడినా. ఏమన్నా నేను అన్నాడు, 2 సార్లు మమ్మల్ని ప్రజలు గెలిపించిండ్రు, వాళ్ళకు రుణపడి ఉంటాం, వాళ్ళకు ధన్యవాదాలు. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, దాన్ని కూడా నిలుపుకుంటాం, దానిలో కూడా ప్రతిపక్షం ఎట్లుండాలనో చేసి చూపెడతామని చెప్పి నేను చెప్పిన. మర్యాదగా ఉన్నాం, పొల్లు మాటలు మాట్లాడలే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడలే, గెలిచిన వాళ్ళు మాట్లాడలే, ఎక్కడైనా తప్పు మాట్లాడలే. కానీ ఏ రోజైతే అసెంబ్లీకి పోయినామో ఆ గవర్నర్ గారి ప్రసంగం అని పెట్టింది, అది కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడే దానికంటే హీనంగా పెట్టిండ్రు ఆ ప్రసంగం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను నాశనం చేసిండు, కేసీఆర్ గారు తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు, రాష్ట్రం దివాలా అయిపోయింది అని రాజకీయంగా దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది శాసనసభలో. ఆ రోజు నేను, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగినాం. ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. బాగానే మాట్లాడమా మన పార్టీ నుంచి? పర్వాలేదా? ఒక్కసారి ఆలోచించుండ్రి, కేసీఆర్ గారు తయారు చేసిన 3 సైనికులే అట్లా మాట్లాడితే అసలు కమాండర్ దిగితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. అసలు కేసీఆర్ గారు హౌస్కి వస్తే ఎట్లుంటుందో ఊహించండి అని నేను అడుగుతా ఉన్నాను. అందుకే నేను మీకు చెప్పేది, మనం ఏం చేయాల్సిన పని లేదు, బ్రహ్మాండంగా వాళ్ళను వాళ్ళ 420 హామీల పుస్తకమే పట్టుకోవాలి. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు ఆల్రెడీ నాలుక మడతేసుడు స్టార్ట్ చేసిండ్రు. 420 హామీల పుస్తకంలో ఒక హామీ ఉన్నది, చూడండి, హామీ నంబర్ 46. ఒకసారి పుస్తకం తెరువు. 46వ హామీ, హామీ నంబర్ 46, నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తాం అని చెప్పింది వాళ్ళు వీళ్ళు కాదు, స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పిలిచి, సోనియమ్మ కూతురు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఆమెతో చెప్పించి యూత్ డిక్లరేషన్ అని పెట్టించింది. మొన్న అసెంబ్లీలో అడిగినాం, మన హరీష్ రావు గారు అడిగాను, ఏమని డిప్యూటీ సీఎం గారిని, బట్టి విక్రమార్క గారిని, బట్టి గారు మరి ఎప్పుడు చాలు చేస్తారు, మీరే అన్నారు కదా 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తాం, యువ వికాసం ఇది అన్నారు కదా, 4000 రూపాయలు ఎప్పటి నుంచి చాలు చేస్తామని అడిగింది. యాడ్ చేసిండు, డిమాండ్ లేదు, యాడ్ చేసిండు. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. వృత్తులు నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ చెప్పలేదు. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. कलेक्शन कावाలంటే ఇంప్రూవ్ చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं. బట్టి గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇస్తామని చెప్పలేదండి, మేము ఇస్తామని చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదని చెప్పి హామీ నంబర్ 46కు ఆల్రెడీ తెలంగాణ యువతకు శటగోపం పెట్టే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. అందుకే ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ బలగంలోని మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలతో నేను కోరేది, ఈ వీడియోను తప్పకుండా పంపించాలి. ఈ వీడియోను తప్పకుండా ఇంటింటికి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు పంపించి వీళ్ళ డొల్లతనాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది.